రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ఒక నాని నటించినటువంటి ఒక సినిమాలో పిల్లవాడు పరీక్ష పాస్ కాగానే నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ ఏంటి అని అడుగుతూ ఉండే కొద్దీ ఆ పిల్లవాడికి విసుగొస్తుంది, పాట పాడతాడు. అయితే ఇది ఇవాళ మనం చెప్పుకునే కథకి ఆ పాటకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో, ఎన్నికల పూర్తి వ్యవస్థ ఏదైతే ఉందో, పార్టీ యొక్క ఆర్గనైజేషనల్ వ్యవస్థ, ఈ మొత్తము వ్యవస్థకి బీహార్ ఎన్నికలు పూర్తయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? బీహార్ ఎన్నికల్లో అప్రతిహతమైనటువంటి విజయాన్ని సాధించటము, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించటము, చరిత్రను తిరగరాసే విజయాన్ని సాధించటము, విపక్షాన్ని అధికారిక విపక్ష నేత హోదా లేకుండా చేసేటటువంటి విజయాన్ని సాధించటము జరిగింది. మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు, లెఫ్ట్ పార్టీలు రెండంకెల స్థాయికి కూడా రాలేదు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కొంత బాగా పర్ఫామ్ చేసింది ముస్లిం మెజారిటీ ఏరియాల్లో. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహకర్తలు కానీ, దానికి సంబంధించినటువంటి బ్యాక్ రూమ్ బాయ్స్ కానీ, వ్యూహ రచన చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడాను గత కొద్ది కాలంగా బీహార్లోనే పూర్తి ఫోకస్ పెట్టి పనిచేశారు. బీహార్ తరువాత వాళ్ళ ముందున్నటువంటి టార్గెట్ ఏంటి? బీహార్ తరువాత తక్షణము వచ్చే సంవత్సరము ఎన్నికలు జరగబోయేటటువంటి 5 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ, ఇవి భారతీయ జనతా పార్టీ వ్యూహరచనాకర్తలను, వ్యూహాన్ని అమలు చేసేవాళ్ళు కానీ, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు కానీ, దానికి సంబంధించినటువంటి బ్యాక్ రూమ్ వ్యూహకర్తలందరికీ కూడాను నెక్స్ట్ టార్గెట్ ఈ 4 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అన్నాడీఎంకేతో కలిసి. బీజేపీ అక్కడ చాలా స్మాల్ ప్లేయర్, చిన్న ప్లేయర్. 30 సీట్లు మాత్రమే ఉన్నటువంటి పుదుచ్చేరి అసెంబ్లీకి, యూనియన్ టెరిటరీ కేంద్ర శాసిత ప్రాంతము, అక్కడ ఎన్నికలు ఉన్నాయి. అయితే దానికన్నా ముఖ్యమైనటువంటి ఎన్నికలు తక్షణము అన్నిటికన్నా ముందు జరిగేటటువంటి ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీకి అందరి ద్రాక్షగా మిగిలింది. దాదాపు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా ప్రయత్నం చేసింది, చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. కానీ తృణమూల్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. 290కి పైబడి ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైనటువంటి పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవాలన్నది ఆ పార్టీ వ్యూహకర్తల కల. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీ 2011 నుంచి ఆమె విజయం సాధిస్తూనే ఉన్నారు. ఈసారి ఆమెను ఛాలెంజ్ చేసేందుకు చాలా పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ వ్యూహరచన చేసేటటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, దానికి సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు అందరూ కూడా ఇప్పుడు దృష్టి బెంగాల్ మీద పెట్టారు. అయితే బెంగాల్లో బీజేపీకి నల్లేరు మీద నడక కాదు. బీహార్లో కూడా వాస్తవానికి ఒక 80 సీట్ల వరకు ముస్లిం ప్లస్ యాదవ్ ఓట్లు కలిసినట్లయితే ఆర్జేడీ ఘన విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది అని భావించారు, కొరకరాని కొయ్యగా భావించారు. కానీ దానిలో బీజేపీ దాన్ని అధిగమించగలిగింది. అత్యధిక సీట్లలో బీజేపీ దాని మిత్రపక్షాలు విజయం సాధించి ఈ ఎంవై కాంబినేషన్ బీజేపీ ముందు నిష్ఫలమని నిరూపించాయి. ఇప్పుడు బెంగాల్లో అంతకన్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే బెంగాల్లో ఉన్నటువంటి 292 సీట్లలోనూ, అసెంబ్లీ సీట్లలోనూ దాదాపు 75 సీట్లు కేవలము ముస్లిం అభ్యర్థులు మాత్రమే పోటీకి దిగగలిగేటటువంటి నియోజకవర్గాలు. అక్కడ హిందువులు చాలా మైనారిటీ కాబట్టి ముస్లిం అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీకి పెద్దగా ఓట్లు వచ్చేటటువంటి అవకాశం లేదు. అంటే బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నించినట్టయితే -75తో తన స్కోర్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఈ 70-75 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో
ముస్లిం మెజారిటీ ఉంది, ముస్లింలు బీజేపీకి ఓటు వేయరు అన్నది జగద్విదితం. కాబట్టి ఈ 75ని మైనస్ చేసుకునే పోటీ చేయవలసి ఉంటుంది. మిగిలిన ఏవైతే ఆ 200 చిల్లర సీట్లు ఉంటాయో ఆ 220 సీట్లలోనే బీజేపీ గెలుపుకి కావలసినటువంటి 147, 148 సీట్లను గెలవాల్సి ఉంటుంది. అంటే హై స్ట్రైక్ రేట్ బీజేపీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో హిందూ ఓట్ల కన్సాలిడేషన్ జరిగింది. ఓడిపోయినప్పటికీ హిందూ ఓట్లు దాదాపు 70% బీజేపీకి పడ్డాయి ఆ నియోజకవర్గాల్లో. కాబట్టి ఇది బీజేపీ వరకు హిందూ కన్సాలిడేషన్ కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టయితే బీజేపీ టాలీ ఇంప్రూవ్ కావచ్చును. వ్యూహరచన సరిగ్గా జరిగినట్టయితే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం ఉంది. అమిత్ షా రాబోయే కొద్ది రోజుల్లో బెంగాల్లోనే మకాం పెట్టి హోంమంత్రిత్వ శాఖను కూడా బెంగాల్ నుంచే నడిపించాలన్నటువంటి యోజనలో ఉన్నట్టుగా బీజేపీ వ్యూహకర్తలు చెబుతున్నారు. అదే కనుక జరిగినట్టయితే ఈసారి ఎన్నిక చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. దాని తర్వాత ఎన్నిక అస్సాంలో ఉండబోతోంది. 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో కూడా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆ మూలానికి చెందినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు 26 నుంచి 30 సీట్ల వరకు ముస్లిం అభ్యర్థులే పోటీలో నిలబడి గెలిచేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ అనేటటువంటి ముస్లింల పార్టీ ఉంది. బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ఉన్న పార్టీ అది. ఈ రెండు కూడాను ముస్లిం ఓట్ల కోసం బాగా ప్రయత్నం చేస్తాయి. కాబట్టి బీజేపీ అక్కడ కూడా -30తో తన స్కోర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే గత 2 ఎన్నికల్లో కూడాను బీజేపీ మొత్తం మీద ఆ కట్ ఆఫ్ మార్కుని దాటగలిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది. ఇటీవలి కాలంలో 3వ టర్మ్ గెలిచినటువంటి నాయకుడు అస్సాంలో లేడు. హిమాంత బిశ్వ శర్మ. అంటే బీజేపీ ఇప్పటికి 2 సార్లు వరుసగా గెలిచింది. హిమాంత బిశ్వ శర్మ ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సర్బానంద సోనోవాల్ అంతకు ముందరి టర్మ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈసారి మళ్ళీ హిమాంత బిశ్వ శర్మ విజయం సాధిస్తారా అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అందుకే బీజేపీ వ్యూహకర్తలు ఇప్పటికే అస్సాం మీద దృష్టి పెట్టారు. అక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి వ్యూహరచన చేయాలి, బూత్ లెవెల్ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఓట్లు ఏ రకంగా పడాలి, వీటి మీద చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేయటం అయితే ఆల్రెడీ ప్రారంభమైంది. ముఖ్యంగా అస్సాంలో ఈ ముస్లిం ఓట్లతో పాటు ఉత్తర అస్సాంలో ఉన్నటువంటి అహోమ్ కమ్యూనిటీ ఒక 15-20 స్థానాల్లో అహోమ్ కమ్యూనిటీ యొక్క ప్రాబల్యం ఉంటుంది. ఈ అహోమ్ కమ్యూనిటీ మొదటి నుంచి కూడాను కాంగ్రెస్కి చాలా అనుకూలంగా ఉంది. అహోమ్ మూలానికి చెందినటువంటి హితేశ్వర్ సైకియా అస్సాంకి ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చారు చాలా కాలము. కాబట్టి తరుణ్ గొగోయ్ కూడాను అహోమ్ జాతికి చెందినటువంటి వాడు. ఆయన కుమారుడైనటువంటి గౌరవ్ గొగోయ్ విపక్షంలో ఉన్నటువంటి ఒక మాజీ నక్సల్ కార్యకర్త అయినటువంటి అఖిల్ గొగోయ్, అదేవిధంగా అస్సాం జాతీయ పరిషత్ అనేటటువంటి అతివాద ప్రాంతీయ పార్టీ ఒకటి ఉంది. దాని నాయకుడైనటువంటి లురిన్ జ్యోతి గొగోయ్. ఈ ముగ్గురు గొగోయ్లు ఇటీవల సమావేశమై అహోమ్ ఓట్లు చీలకుండా ఉండేందుకు ఏం చేయాలన్నటువంటి వ్యూహరచన చేశారు. కాబట్టి అస్సాం కూడా బీజేపీకి చాలా పెద్ద సవాలు. తరువాత దక్షిణాదిలోని 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి కేరళ, ఒకటి తమిళనాడు. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్నటువంటి తమిళనాడులో అన్నామలై సమయంలో 4% నుంచి బీజేపీ 10% వరకు లోక్సభ ఎన్నికల సమయంలో వచ్చింది. అయితే ఈసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు కనుక చేసుకున్నట్టయితే డిఎంకేని సవాలు చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? తమిళనాడు రాజకీయాలు ఏం కాబోతున్నాయి? చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. అదేవిధంగా కేరళ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడాను కేరళలో 2 ప్రధాన కూటములు ఉన్నాయి. ఒకటి సిపిఎం నాయకత్వంలో 7-8 పార్టీలతో కూడినటువంటి కూటమి, అలాగే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి 7-8 పార్టీల కూటమి. తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లోనూ పూర్తి మెజారిటీ, సింగిల్ పార్టీకి మెజారిటీ రాదు. కూటమి కట్టి మాత్రమే, ఒక కూటముల విజయం మాత్రమే అక్కడ జరుగుతుంది. కేరళలో బీజేపీ 18% వరకు ఓట్లు సంపాదించిన సీట్లు గెలుచుకున్న తక్కువ. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి
నేమం నియోజకవర్గం నుంచి ఓ రాజగోపాల్ ఎమ్మెల్యేగా నెగ్గారు. కాబట్టి ఈసారి ఏం జరుగుతుంది ఈ రెండు రాష్ట్రాల్లో? కాబట్టి నెక్స్ట్ బీజేపీ వ్యూహకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎన్నికల మెషినరీ కానీ దాని ఫోకస్ బెంగాల్ పైన, అస్సాం పైన ఉండబోతోంది, పుదుచ్చేరి పైన ఉండబోతోంది. అదేవిధంగా కేరళ, తమిళనాడులలో తమ ప్రభావాన్ని పెంచుకునే దిశగా ఉండబోతోంది. ద్రవిడవాదాన్ని సవాలు చేసేందుకు తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవి బీజేపీ ముందున్నటువంటి వచ్చే సంవత్సరం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.